ప్రమాదాలంటే అలాగే జరుగుతాయి, కానీ ఈ ప్రమాదం జరిగిన తీరు జస్ట్ టేక్ ఆఫ్ తీసుకుని విత్ ఇన్ 5 minutes విజువల్స్ లో చూస్తున్నాం మనం. విమానం కూలిపోయిన ఘటన. మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఆయన పైలట్ సుమిత్ ఉన్నారు, 8,200 hours పైగా ఆయన ఫ్లై చేసి ఉన్నారు, ఇంకో కో పైలట్ ఉన్నారు. సో ఏంటి, ఎలా చూడొచ్చు ఈ ప్రమాదాన్ని, ఘటన మీద మీ అనాలిసిస్ ఏంటి యాజ్ అన్ ఎక్స్పర్ట్? నమస్కారం అండి, ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫస్ట్లీ ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండ్ అవర్ ప్రేయర్స్ that most of the passengers should survive and they should be retrieved and they should recover fast, whoever has survived. Action cause ippardikaithe inga teliyaledu unless we do a thorough investigation. DGC is on it, the Director General of Civil Aviation body is already on the investigation, they have already launched it. On the prima facie, it looks like an engine failure or a control failure, and these are only two reasons which could stall the takeoff of the aircraft and lead to a crash, as it looks like from the visuals. Engine failure or loss of controls, and like మీరు టేక్ ఆఫ్ అవగానే వింగ్స్ లో వచ్చే ఫ్లాప్స్ కానీ వెనకాల వచ్చే రడార్ కంట్రోల్స్ కానీ ఇవన్నీ కంట్రోల్ సిస్టమ్ అండి ఎయిర్క్రాఫ్ట్ లో. ఓకే, అంటే అది ఫెయిల్ అయినా ఇంజన్ ఫెయిల్ అయినా ఎయిర్క్రాఫ్ట్ కి లిఫ్ట్ దొరకదండి టేక్ ఆఫ్ అయిన వెంటనే. ఓకే, దట్ కుడ్ బి ద రీజన్ అండి. స్టాల్ అయ్యి గ్రావిటీ వల్ల కిందకి వచ్చేస్తుందండి. ఓకే, కానీ భరత్ గారు, ఇప్పుడు ఇంజిన్ ఫెయిల్యూర్ అంటే కనుక ఆల్రెడీ మనం అన్ని చెక్ చేసుకున్న తర్వాతే టేక్ ఆఫ్ తీసుకుంటుంది కదా. ఇండియాలో డీజీసీ ఇస్ వెరీ పర్టికులర్ అండ్ అన్లెస్ అ థరో ప్రీ ఫ్లైట్ ఇన్స్పెక్షన్ ఇస్ డన్ బై ద licensed engineer, aircraft is not released and so DGC is very particular on that, and pilot also will not accept the aircraft unless the engineer thoroughly verifies everything and certifies and clears the aircraft. Only then the pilot will accept the aircraft. Ippudu so the cause of technical snag is very very minimal, but machine is a machine and unfortunately it can give up at any time in spite of so many precautions being taken on ground. When you are in air, you never know. అంటే టెక్నికల్ కాకుండా ఇంకా ప్రమాదం ఏ కోణంలో జరిగే అవకాశం ఉంటుంది? Technically is the only thing under takeoff and all the equipment have backup and like mechanical and then the electrical and there is manual, so 30 aircraft system lo kuda backup untundi. So technical snag reaction time dorakapotam ఒకటి ఉండొచ్చండి if there's an engine failure or a control failure. ఇప్పుడు లాస్ ఆఫ్ కంట్రోల్ లో హైట్స్ కి వెళ్ళుంటే ఒకవేళ బాగా హైట్స్ కి వెళ్ళిపోయింటే ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అయ్యి దే స్టిల్ హ్యావ్ సమ్ టైమ్ టు గ్లైడ్ అండ్ ప్రాబ్లీ ద పైలట్ విల్ హ్యావ్ సమ్ రియాక్షన్ టైం. బట్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్ టేక్ ఆఫ్ అయిన వెంటనే అయింది కాబట్టి వాళ్ళకి రియాక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది. అంటే మీరు చెప్పిన వాటిలో ఆ రెండు పాసిబిలిటీస్ ఏనా భరత్ రెడ్డి గారు? ఒకటి ఇంజిన్ ఫెయిల్యూర్ లేదా లాస్ ఆఫ్ కంట్రోల్, ఈ రెండే తప్ప ఇంకేమన్నా ఉంటాయి? ఎందుకంటే వెరీ జస్ట్ 5 minutes ఆఫ్ ద టేక్ ఆఫ్ ఈ ప్రమాదం జరగడం. ఒకవేళ లాస్ ఆఫ్ కంట్రోల్ ఏమన్నా ఉంటే అందులో హ్యూమన్ ఎర్రర్ ఇంటర్వెన్షన్ అదేమన్నా ఉండే అవకాశం ఉంటుందా? చాలా తక్కువ అండి, బికాస్ దే ఆర్ ఆల్ ట్రైన్ పైలట్స్. ఐ డౌట్ దేర్ కుడ్ బి ఎనీ హ్యూమన్ ఎలిమెంట్ టు ఇట్. సో మోస్ట్ ఆఫ్ ది టెక్నికల్ ఎర్రర్సే, టెక్నికల్ గ్లిచెస్ వల్లే అయ్యి ఉండాలి. కానీ అండి బోయింగ్ అయినప్పటికీ కొన్ని అనుమానాలు ఏంటంటే, అంటే కొన్ని జాతీయ మీడియాలో ఈ మధ్య కొంత ఏదో డిస్కషన్ జరిగింది బోయింగ్ విమానాలకు సంబంధించి కూడా. 787 Dreamliner 2009 నుంచి వాడకంలో ఉందండి. అండ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ దేర్ వేర్ ఇష్యూస్ అండి విత్ ద ఫ్యూజ్లాజ్ అనేది మన ప్యాసింజర్స్ కూర్చొని ఆ ప్లేస్ ఫ్యూజ్లాజ్ అంటారండి. దాంట్లో కొన్ని స్ట్రక్చర్ లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అండి ఇనిషియల్ గా, బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ దే రెక్టిఫైడ్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ రీసెంట్ టైమ్స్ దేర్ హస్ బీన్ నో టెక్నికల్ ఇష్యూ విత్ Dreamliner మెషిన్స్. ఓకే, అంటే సాధారణంగా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు భరత్ రెడ్డి గారు అంటే ఆ తీవ్రత ఎలా ఉండొచ్చు? In this particular case, as all of you are aware, and it's a very long haul flight, so wings లో ఫ్యూల్ చాలా ఎక్కువ ఉంటుంది obviously because 10 hours of flight, so plus reserve fuel తీసుకెళ్లారు. సో క్రాష్ అయిన వెంటనే ఆ ఫ్యూల్ చాలా త్వరగా ఫైర్ అంటుకుని, సో ఇంటెన్సిటీ ఆఫ్ ద యాక్సిడెంట్ ఇస్ ఆన్ ఎ వెరీ హైయర్ సైడ్ కదా. ఆఫ్టర్ ఫ్యూల్ ఏం కన్స్యూమ్ అవ్వలేదంటే టేక్ ఆఫ్ అయిన వెంటనే అయింది కాబట్టి దే విల్ హార్డ్లీ కన్స్యూమ్ ఇనిషియల్. సో అంటే చాలా అంటే దేర్ ఆర్ వెరీ లెసర్ ఛాన్సెస్ ఆఫ్ అంటే ఎస్కేప్ అవడానికి కూడా చాలా తక్కువ అవకాశం ఉంటుంది. చాలా చాలా తక్కువ అండి. లెట్స్ ఆల్ విష్ అండ్ ప్రే దట్ అదే చేయగలం, అదే చేయాలి. కానీ సర్వైవ్, బట్ ఆన్ ద ప్రైమ్ ఆఫ్ ఫేస్ ఇట్ లుక్స్ లైక్ ఇట్స్ వెరీ వెరీ రిమోట్ ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్. వెరీ రిమోట్ ఛాన్సెస్. యా, ఇంకా భరత్ రెడ్డి గారు అంటే కెన్ యూ జస్ట్ ఎడ్యుకేట్ సమ్ మోర్ ఆన్ దిస్
ఇన్సిడెంట్ అండి, యాక్సిడెంట్లో ఇంకేమైనా చెప్పగలుగుతారా? And it's too early and too premature to comment on the actual cause of accident. Unless we get some more information on it. I understand. And the pure daytime weather could not be a reason, because weather has been pretty decent there in Ahmedabad airport as per the report that I've seen. So weather cannot be a reason. At the time of release, I don't think engineering department would have taken any kind of chances before releasing the aircraft. Pilot also would not have taken this because it's a very long haul flight. Pilot also would have taken all his necessary precautions and he would have done his pre-flight checks thoroughly. అది ఖచ్చితంగా జరుగుతాయి కదా. అది ఈవెన్ ఏది చిన్న డొమెస్టిక్ వన్ అవర్ వెళ్ళాలన్నా, ఈవెన్ ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వాలన్నా కూడా జరగకుండా అసలు పర్మిషన్ జరగకుండా DGC also permitted, very firm on it. వెరీ ఫార్మల్ యా. అలాగే పైలట్స్ కూడా అన్ని చెకింగ్స్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళు దే ఆర్ అలౌడ్ టు ఫ్లై. బ్యూటీ ఏంటంటే లైక్ FAA ఆర్ EASA, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కానీ యూరోపియన్ ఎయిర్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, ఇవన్నిటితో కంపేర్ చేస్తే ఇండియన్ DGCA ఇస్ మోర్ స్ట్రింజెంట్ విత్ ద రూల్స్ అండి. అచ్చా. అంటే if we go back to the records, the number of crashes are very minimal, or we can say negligible in Indian airspace with Indian aircraft as compared to aircraft in Europe or in US. The rate of accident is higher there as compared to India. అదే ఇంత పెద్ద ప్రమాదాలు ఇప్పుడు కూడా ఇండియన్ ఏవియేషన్ హిస్టరీలో రేర్ కాదు. ముందు జరిగిన ఇన్సిడెంట్స్ కూడా మ్యాంగ్లూర్ లో కానీ క్వశ్చన్ టేబుల్ టాప్ ఎయిర్పోర్ట్స్ రన్వేలో ఓవర్ షూట్ అయి జరిగింది. టెక్నికల్ స్లాగ్ ఇంత మేజర్ గా టేక్ ఆఫ్ అయిన వెంటనే ఈ రీసెంట్ టైమ్స్ లో ఇదే అండి. మ్యాంగ్లూర్ అది మీరు చెప్పిన దాంట్లో 2010లో టేబుల్ టాప్. అన్ఫార్చునేట్లీ ఒక 158 ప్యాసింజర్స్ ఆన్ బోర్డ్ ఉన్నారు, అందరూ కూడా క్యాజువాలిటీస్ ఉన్నారు. ప్రపంచ ఏవియేషన్ హిస్టరీలో ఉన్నాయి పెద్ద యాక్సిడెంట్స్ ఉన్నాయి. 1996లో ఒక 350 క్యాజువాలిటీస్ ఉన్నారు సౌదీ అరేబియాకి సంబంధించి. బట్ ఐ మీన్ రియల్లీ మీరు అన్నట్టు ప్రే చేయాలి, కానీ అక్కడ ఇన్సిడెంట్ ఒక్క నిమిషం అండి, ఆఫీసర్ మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. में पुलिस बाकी सभी बॉडियां सिविल एडमिनिस्ट्रेशन कॉर्पोरेशन वगैरह सभी लोग आ गए थे. फायर फाइटर वगैरह स्थल पे हाजिर है. लोगों को बचाने की और रेस्क्यू करने की कार्रवाई जारी है. ऑलमोस्ट 70 से 80% एरिया हमने क्लीन कर लिया, बाकी आने समय में हम लोग क्लियर कर लेंगे. मैं सभी मीडिया के मित्रों से रिक्वेस्ट करता हूं, सभी हमसे सहयोग करें. जितनी पुलिस, उसके अलावा जितनी भी एजेंसी, आर्मी, BSF, CISF, कॉर्पोरेशन, कलेक्टर ऑफिस के सभी स्टाफ सभी यहाँ काम में लगे हुए हैं. प्लीज हमसे सहयोग करिए और थोड़ी सी हमारे लिए जगह बना के रखिए ताकि हम एम्बुलेंस को ग्रीन कॉरिडोर बना के हॉस्पिटल तक पहुंचा सके. थैंक यू. ఏం చేయగలుగుతారు? ఎంతవరకు అవకాశం ఉందో అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్తున్నారు అధికారులు. ఖచ్చితంగా చేస్తారు. గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి అక్కడ తీసుకెళ్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం హాస్పిటల్కి. కానీ భరత్ గారు ఉన్నారా? యా, భరత్ గారు. సో ఎవ్రీబడి ఈస్ ట్రయింగ్ దేర్ లెవెల్ బెస్ట్. ఈ యాక్సిడెంట్ జరగగానే బట్ ఆ ఇంటెన్సిటీ ఆఫ్ ది యాక్సిడెంట్ మనం విజువల్స్లో చూస్తుంటే ఇమీడియట్గా ద వెరీ మినిట్ కూడా కాదు, సెకండ్స్లో ఆ ఫైర్ అనేది వచ్చింది. అదే సర్ప్రైజింగ్ ఉంటుందండి. That's where it's been little shocking on the reasons or what could be the probable cause of accident. అంటే మీరే కాదు, యాజ్ ఎన్ ఏవియేషన్ ఎక్స్పర్ట్ భరత్ గారు, మీరే సర్ప్రైజ్ గురయ్యారు. అంటే కొంచెం రియాక్షన్ టైం కూడా లేదు. గ్రౌండ్ మీద వెన్ బిఫోర్ ఇంజన్ స్టార్ట్ చేసి బిఫోర్ దే టాక్సీ అవుట్, పైలట్స్ ఖచ్చితంగా వాళ్ళ ప్రీ-ఫ్లైట్ ఇన్స్పెక్షన్ చేసుకుంటారు. అంటే అక్కడ చూస్తుంటే ఆ విజువల్లో ఒకసారి టేక్ ఆఫ్ పైకి తీసుకుని మళ్ళీ కొద్దిగా కిందకి వచ్చినట్టు ఎందుకు కనిపిస్తోంది? ఎందుకంటే అప్పటికే ట్రీకి హైట్కి వెళ్ళిపోయింది బాగా. ఒకసారి ఇఫ్ యూ కెన్ సీ అవర్ విజువల్స్, ఒక్కసారిగా కొంచెం కిందకి లాస్ట్ కంట్రోల్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్. దట్ ఈస్ ఓన్లీ రీజన్. అంటే when you lose control of the aircraft, obviously because of the gravity effect, aircraft turns to come out to the ground because of the G effect. అంటే సాధారణంగా లాస్ ఆఫ్ కంట్రోల్ అంటే ఏ కారణాలతో లాస్ ఆఫ్ కంట్రోల్ అవ్వచ్చు భరత్ గారు? It could be because of there could be electrical failure, there could be hydraulic failure. సారీ భరత్ గారు, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ప్లీజ్ తెలుగులో చెప్పరా మన ఆడియన్స్కి అర్థం అవడం కోసం. అంటే అది హైడ్రాలిక్ కానీ ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్ వల్ల లాస్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది. అంటే మీకు వింగ్స్ మీద ఫ్లాప్స్ అని ఉంటాయండి.
వెన్ యూ టేకింగ్ ఆఫ్ అండి. దట్ గివ్స్ యూ, మీరు ల్యాండ్ అవుతున్నప్పుడు వచ్చే ట్రాక్ కానీ, మీరు టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు మీకు క్రియేట్ చేసే లిఫ్ట్ కానీ చాలా కంట్రోల్ ప్యానల్స్ మీద ఇవి ఉంటాయండి, సిస్టమ్స్ ఉంటాయి. మీరు ఎయిర్ క్రాఫ్ట్ లెఫ్ట్ కి రైట్ కి ల్యాండ్ అయిన తర్వాత రన్వే మీద టాక్సీ అవుట్ అయ్యేటప్పుడు వెనకాల టైల్ బూమ్ దగ్గర టైల్ రెడర్ ఉంటుంది. అవును. సో ఈ కంట్రోల్స్ లో ఏది లూజ్ అయినా సరే మీరు లిఫ్ట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు యూ లూజ్ టేక్ ఆఫ్ కంట్రోల్. దట్ కంప్లీట్ కంట్రోల్ కోల్పోయారు, ఎందుకంటే మీరు అన్నట్టు కొంత హైట్ లో ఉంటే అట్లీస్ట్ 5,000. హైడ్రాలిక్ ప్రాబ్లమ్, ఇట్ కుడ్ బి అన్ ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్ విచ్ హెస్ లెడ్ టు ద లాస్ ఆఫ్ కంట్రోల్ ఫ్రమ్ ద కాక్పిట్. పైలట్ కంట్రోల్ చేయలేకపోవడానికి రీజన్స్. అదే అంటున్నానండి, ఇప్పుడు భరత్ గారు ఒకవేళ మీరు అన్నట్టు కాస్త హైట్ లో ఉంటే మేబీ కంట్రోల్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? యా, కొంచెం హైట్ లో ఉంటే ప్రాబ్లీ దే వుడ్ హ్యాడ్ లిటిల్ రియాక్షన్ టైమ్ టు attempt for getting the aircraft under control. Okay.